హలో అండి, అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. ఈరోజు నేను వేడిగా మనకి భోజనాలలో పెళ్ళిళ్ళలో భోజనాలు పెట్టేటప్పుడు పెడతారు కదా వెజిటేబుల్ బిర్యానీ, ఆ స్టైల్లో చేశానండి. ఆహా, చూడండి మెతుకుగా ఎంత బాగా వచ్చింది, అసలు సూపర్ టేస్టీగా వచ్చింది. క్విక్గా టేస్టీగా వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. కుక్కర్లో చేసేసుకుందాం, త్వరగా అయిపోతుంది. కుక్కర్ పెట్టేసుకొని ఒక 4 స్పూన్లు దాకా ఆయిల్ వేసుకొని 2 స్పూన్లు నెయ్యి వేసానండి. కాస్త 2 వేడెక్కాక హోల్ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసాను. ఒక బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసేసి ఇప్పుడు దీంట్లోనే ఫ్రెష్గా ఇప్పుడే గ్రైండ్ చేసుకుని ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇప్పుడు దీంట్లోనే 7-8 పచ్చిమిర్చిని చీలికల కింద కట్ చేసి వేసాను. ఘాటు ఇదే ఉంటుందండి, కారం వేయం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. ఒక చిన్న ఉల్లిపాయని చీలికల కింద కట్ చేసి వేసుకున్నాను. దీంట్లోనే క్యారెట్ ముక్కలు, మీ దగ్గర వెజిటేబుల్స్ ఏవి ఉంటే అవి వేసుకోవచ్చండి. నేనైతే కనుక పిల్లలు తినాలి కూడా అని నిమితంగా వేశాను. ఒక పెద్ద క్యారెట్ని ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను. 2 బంగాళదుంపలను కూడా మీడియం సైజు ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను. అలాగే పచ్చి బఠానీ కూడా మనకి మార్కెట్లో అట్లా అవైలబుల్గా ఉంటాయి కదండి, వాటిని కూడా వేసుకున్నాను. బఠానీలు లేని వాళ్ళు నానబెట్టుకున్న బఠానీ కూడా వేసుకోవచ్చు. ఒక పెద్ద టమాటాని చిలికల కింద కట్ చేసి వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి వీటన్నిటిని కూడా కలిపి ఒక 10 నిమిషాలు ముక్కల్లో ఉన్న పచ్చి వాసన పోయేదాకా మగ్గితే చాలండి. ఓకే, ఏమీ మగ్గపెట్టే అవసరం లేదు, ఎందుకంటే మనం ఎసరపోసి తర్వాత రైస్తో పాటుగా సమానంగా కుక్ చేసాం కాబట్టి ఇప్పుడు ఓవర్ కుక్ అయిపోతే తర్వాత మళ్ళీ ముక్కలన్నీ కూడా చెదిరైపోయే అవకాశం ఉంటుంది. చూడండి, 5 నిమిషాలు కలిపి వదిలేసాక చక్కగా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇంకొకసారి అడుగంటకుండా బంగాళదుంప అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉట్టే అడుగంటేస్తుంది కదా, అందుకని అడుగంటకుండా మధ్యలో కలుపుతూ ఒక్కసారి ఇలా మొత్తాన్ని కలిపేసేసి ఇప్పుడు దీంట్లోనే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా జల్లేసుకుందాం. చూడండి, కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా బిర్యానీ మసాలా వేస్తున్నా అండి. దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసాను. ఇంకొక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసాను. ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా పిండితే చాలా బాగుంటుందండి. నిమ్మరసం అవైలబుల్గా లేదు అనేవాళ్ళు నిమ్మప్పు నీళ్ళైనా కలిపి వేయచ్చు. చక్కగా వీటన్నిటిని కూడా వేసేసి ఒక్క 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. చూడండి, ముక్కలన్నిటికీ కూడా మనం వేసిన మసాలాలు పట్టించేసాం కదా. ఇప్పుడు నేను జస్ట్ బియ్యం కడిగి వేస్తున్నానండి, ఏమీ నానబెట్టలేదు. బాస్మతి రైస్తో చేస్తే కొంచెం పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారని రైస్తో చేస్తాను. మీరు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు, బ్రహ్మాండంగా ఏమీ అవ్వదు. చూడండి, రైస్ కూడా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక్కసారి రైస్ని కూడా మొత్తాన్ని కూడా మనం వేసిన వెజిటేబుల్స్ మసాలాలు రైస్కి పట్టేటట్టు కలిపి ఒక్క 2 నిమిషాలు అలా వదిలేద్దాం. ఎక్కువసేపు అయినా కూడా బాస్మతి బియ్యం కదండి, ఇట్టే ఇరిగిపోయి శుద్ధలాగా అయిపోతుంది. మనం ఏ గిన్నెతో అయితే రైస్ వేసుకున్నామో అదే గిన్నెతో 1.5 వరకు నీళ్లు పోసుకుంటున్నానండి. అంతే చాలు. ఒక్కసారి మొత్తాన్ని కలిపి ఇప్పుడు ఒక్కసారి జస్ట్ కొంచెం వాటర్ని నోట్లో వేసుకు చూడండి. ఉప్పు అలాగే ఘాటు అన్నీ సరిపడా ఉంటే సరే, ఏమాత్రం చాలకపోయినా ఇక్కడ లైట్గా అడ్జస్ట్ చేసుకోండి. ఇంత చేసే మనం కొంచెం నెయ్యి వేయకపోతే ఎలా, చక్కగా మొత్తం అంతా కూడా కలిపేశాక ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి మంచి టేస్ట్ ఇస్తుందండి. నెయ్యి వేసి మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్ పెట్టుకుంటే ఆహా, రైస్ మూత తీయం కానీ నెయ్యితో చేస్తామేమో మంచి సువాసన వస్తుంది. చూడండి, వెజిటేబుల్స్ అన్నీ పైకి తేలిపోయినాయి. నేను మీకు అడుగు నుండి తీసి చూపిస్తాను. చూడండి, ఎంత పొడిపొళ్ళాడుతూ ఎంత బాగా వచ్చిందో తెలుసా అసలు. చూడండి, ఆహా, రైస్ రెపరెపలాడుతూ భలే వచ్చింది కదా. చూడ్డానికే కాదండి, టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది. అసలు పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తూ తిన్నారు. మా వారు కానీ అందరూ కూడా చాలా బాగుందన్నారు. నిజంగా అండి, క్విక్గా చేసేసుకున్నాము. అండ్ మనకి చక్కగా బయట ఏదైనా ఫంక్షన్స్లో వేసే వెజిటేబుల్ బిర్యానీ ఏమాత్రం తీసిపోకుండా అంతే టేస్ట్తో సూపర్గా వచ్చిందండి. చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా. చూడండి, యమ్మీగా నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటానండి.
అన్నట్టు మర్చిపోయాను, మీరు ట్రై చేస్తారు కదా ఈ వెజిటేబుల్ బిర్యానీ. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఉంటాను మరి. నేను వేడిగా అంత బిర్యానీ పెట్టుకొని నేను బిర్యానీకి కాంబినేషన్ పన్నీర్ కర్రీ చేశానండి. ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఉంటాను మరి.